నమస్తే కృష్ణ కుమార్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. ఎస్ మేడం, చాలా బాధాకరం ఈ మాట. మనం మాట్లాడుకుందాం, ఈ టాపిక్ కూడా మనం మాట్లాడుకుంటున్నామని ఎప్పుడూ అన్నది కూడా అనుకోలేదు. కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళి ఏదైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఒక 2 మినిట్స్ లోపే మొత్తం కాలి పేలిపోవడం జరిగింది. దాదాపుగా 200 పైన మంది చనిపోయారని కూడా తెలుస్తుంది. సో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ టాటా గ్రూప్స్ వాళ్ళు కూడా దానిపైన స్పందించడం జరిగింది. ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా కూడా ఇస్తారని చెప్పింది. సో ఇది సాంకేతికత ప్రాబ్లం వల్ల అనుకోవచ్చా, లేకపోతే వేరే ఇతర ఏ కారణాల వల్ల అవ్వచ్చా, కానీ అది చాలా దురదృష్టకరం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మేడం, ఏదైతే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారో ఆయన ఘటన స్థలానికి వెళ్ళి మొత్తం పరిశీలించడం జరిగింది. ఎక్కడ ఏం జరిగిందో మొత్తం పరిశీలిస్తున్నారు, ఎగ్జామిన్ చేస్తున్నారు. సో రామ్మోహన్ నాయుడు గారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏదైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఆ, సందర్శించారో చూశారో ఆ వీడియోస్ ఆయన సోషల్ మీడియాలో పెట్టుకోవడం జరిగింది. సో పెట్టడంలో తప్పులేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తూ ఇలా ఇలా ఏదో అక్కడ ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తూ ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చాలా మంది నెటిజన్లు రామ్మోహన్ నాయుడు గారి మీద విమర్శిస్తున్నారు. సో ఈ విమర్శ అనేది ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు దురదృష్టం ఏమైపోయిందంటే అండి, ఎలక్షన్లప్పుడు మాత్రమే సోషల్ మీడియా టీంని వాడుకోవడం కాకుండా త్రూ అవుట్ 5 సంవత్సరాల పాటు ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటము, ఈ సోషల్ మీడియాని తద్వారా ప్రజలకి ఆమ్, కొన్నిసార్లు వాస్తవాలు, కొన్నిసార్లు అవాస్తవాలు, కొన్నిసార్లు వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకోవటము, ఉమ్, ఆ, ఇవన్నీ పరిపాటిగా మారిపోయినాయి. ఆ మోడీ గారి దగ్గర నుంచి ఉంది ఈ జాడ్యం. అందరూ చేస్తున్నారు. వాళ్ళకు ఒక సోషల్ మీడియా టీం ఉంటుంది. ఆ టీం హ్యాండిల్ చేస్తుంటది. ఆ వాళ్ళు ఏంటంటే చాలా రొటీన్కి అలవాటు పడిపోయారు. ఉమ్. అది ఒక జాబ్ లాగా చేస్తారు. అది ఒక సృజనాత్మకమైన ఆ విషయంగా వాళ్ళు చూడరు. అంటే సృజనాత్మకత ఎక్కువైతే వెర్రితలలు వేస్తే ఇలా జరుగుతుంది అనమాట. అంటే పెళ్లికిన్ను చావుకి ఒకే మేళం మోగిచ్చారంటారు చూసారా, ఆ టైప్లో ఉన్నారు. ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళారు. ఆ, అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ వీడియోలు తీస్తారు కదా ఎట్లాగూ. తీసిన తర్వాత ఆ వీడియోల్ని రామ్మోహన్ నాయుడు గారు ఏం పోస్ట్ చేయరు, ఆయన డైరెక్ట్ గా. ఓకే. ఆయన టీం పోస్ట్ చేస్తారు. ఆయన టీం చేసిన పొరపాటు కానీ ఆయన పొరపాటు కాదు నిజానికి. ఓకే. ఇప్పుడు మనం ఆ, సమస్య గురించి మాట్లాడాల్సింది పోయి అసలు ఇది ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి. ఇది నిజానికి టాటా గ్రూప్ వాళ్ళు ఆ, ఎయిర్ ఇండియాని తీసుకున్నారు. అవును. తీసుకుంటే అసలు ఇప్పుడు ఈ మోడల్ విమానం ఏదైతే ఉందో ఆ విమానమే ఆ, లోనే సాంకేతిక సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పి మనకి వివరాలు అందాయి. అవును. అంటే ఎప్పటికప్పుడు ఆ, ఏదో ఒక సమస్య రావటము, ఆగిపోవటము, ఇంజిన్లో సమస్యలు రావటము, ఇవన్నీ విన్- ఆ, వింటున్నాం. అంటే పైలట్లు కంప్లైంట్ చేస్తున్నారు. అలాగే 20 విమానాలు ఉన్నాయి ఈ కంపెనీవే. ఉమ్. మరి పదే పదే సమస్యలు ఉత్పన్నం అవుతున్నప్పుడు అంటే ప్రమాదం జరగలేదు కదా అని చెప్పి దాన్ని సీరియస్ గా తీసుకోలేదు వీళ్ళు. అది వీళ్ళు చేసిన తప్పు. ఓకే. ఇప్పుడు అసలు అన్ని సాంకేతిక సమస్యలు ఉన్న విమానాలను పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఈ విషయాల మీద శ్రద్ధ పెట్టాలి. ఇంకా ఆయన వీడియోల్ని సోషల్ మీడియా టీం ఎట్లా పెట్టింది, ఏం పెట్టింది, దానివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి, అవన్నీ పెద్ద విషయాలు కాదు. మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఇంత ప్రమాదం జరిగింది. అసలు బహుశా భారతదేశ భూభాగంలో భారతదేశానికి సంబంధించిన ఎయిర్లైన్స్ కి ఇంత పెద్ద ప్రమాదం జరగటం ఇదే మొదటిసారి. అవును. ఎప్పుడో మ్, 40 సంవత్సరాల క్రితమో, 38 సంవత్సరాల క్రితమో టొరంటోలో ఒక పెద్ద విమాన ప్రమాదం జరిగింది. మొత్తం చాలా మంది, మొత్తం విమానంలో ఉన్న వాళ్ళు మొత్తం చనిపోయారు. ఇంకా ఒక అబ్బాయి అయినా బయటకు వచ్చాడు, కానీ ఈ విమాన ప్రమాదంలో అది ఒక సముద్రంలో కూలిపోయింది. అదే నాకు గుర్తున్నంత వరకు అతిపెద్ద ప్రమాదం. ఇంకా చిన్న చిన్నవి అంటారా, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. హెలికాప్టర్లు కూలిపోవటాలు ఇలాంటివి జరుగుతాయి. కానీ పెద్ద పెద్ద విమాన ప్రమాదము అంటే మటుకు ఇది ఒక ఒక రకమైన
ఆ, కనీవిని ఎరగని రీతిలో జరిగింది. అసలు అదే కాకుండా అన్నిటినీ మించి బాధాకరమైన విషయము, ఫ్లైట్లో ఉన్న వాళ్ళు చనిపోవడమే కాకుండా ఒక మెడికల్ కాలేజీ మీద కూలిపోవడం తోటి మెడికల్ స్టూడెంట్స్ 20 మంది చనిపోయారు. ఇది అవును. ఇది ఇది కూడా తక్కువ బాధాకరమైన విషయమే కాదు. అసలు ఇప్పుడు ఈ 20 మంది ఆ, డాక్టర్లకు సంబంధించిన ఫ్యామిలీలు, అలాగే ఈ 290 మంది చనిపోయారు. ఈ 290 మందికి సంబంధించిన ఫ్యామిలీల పరిస్థితి ఏంటి? కొంతమంది కుటుంబాలే చనిపోయారు. ఇప్పుడు ఒక భార్య భర్త ముగ్గురు పిల్లలు ఐదుగురు ఉన్నారు ఫ్లైట్ లో, ఐదుగురు చనిపోయారు. ఒక నవవధువు ఇద్దరు భర్తలను కలుసుకోవటానికి వెళ్తున్నారు. ఇలా రకరకాలుగా మన దేశస్తులా, లేకపోతే బ్రిటిష్ దేశస్తులా, లేకపోతే ఇంకొకళ్ళ ఎవరన్నా కానివ్వండి, ప్రాణాలు ఎవరి అయినా ప్రాణాలే. పైగా పైలట్లు తప్పిదం అనుకోవటానికి కూడా లేదు. వాళ్ళిద్దరూ చాలా పెద్ద ఆయన, చాలా సీనియర్ పైలట్. అవును. కో పైలట్ వచ్చేసేసి ఆయన కూడా మరీ చిన్నవాడు ఏం కాదు. కానీ ఇది పైలట్ సమస్య కాదు, ఇది సాంకేతిక సమస్య. మరి ఇలాంటి సాంకేతిక సమస్యలు వస్తున్నాయి అన్నప్పుడు మొత్తం క్లియర్ చేస్తే వాటిని వాడాలి, లేకపోతే డంపింగ్ యార్డ్ లో పడేయాలి. అంతేగాని మనుషుల ప్రాణాలు, ఇప్పుడు ఒక 10 విమానాలు డంపింగ్ యార్డ్ లో వేసినంత మాత్రాన ఒక హ్యూజ్ మనీకి నష్టం జరుగుతుందేమో. కానీ ఇవాళ 290 మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు కదా. అవును. దీన్ని ఎట్లా మనం సహిస్తాం? ఆలోచించాల్సింది ఈ విషయాల మీద. మనకి అవును. బాగా అలవాటు అయిపోయింది. ఏంటి అంటే ఆమ్, ఏది అవసరము, ఆ, ఏది అనవసరము అనేవి ఒక విచక్షణ శక్తి మనకు తగ్గిపోయి అనవసరమైన విషయాల మీద మనం శ్రద్ధ చూపిస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో ఫ్లైట్ ఎక్కకుండా ఎవరు ఉండరు కదా. అవును. మరి ఎంత సురక్షితంగా ఈ ప్రయాణం సాగాలని కోరుకుంటాం మనము. ఏది ఏమైనా చాలా దురదృష్టకరమైన రోజు నిన్న. ఆ, అప్పుడు కూడా ఆ, టొరంటోలో జరిగిన విమాన ప్రమాదం కూడా జూన్లోనే జరిగింది. జూన్ 25న జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రమాదం ఇలా జరిగింది. అందుకని ఈ ప్రమాదాలను నివారించే స్థితిలో ఇక్కడ అమ్, ఈ మంత్రి ఎవరైతే ఉన్నారో ఏవియేషన్ మినిస్టర్ అవును. రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడ చాలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ అన్ని ఎయిర్లైన్స్ ని, అంటే మన ఇండియన్ ఎయిర్లైన్స్ కావచ్చు, వేరే దేశాల ఎయిర్లైన్స్ కావచ్చు, ఆ, వాటి పట్ల అంటే వాటి పని విధానం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం మొత్తం కూడా అర్థం చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మటుకు అది ప్రైవేట్ ఎయిర్లైన్సా గవర్నమెంట్ ఎయిర్లైన్సా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. ఎవరైనా సరే విమానాన్ని సరిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి టైం టు టైం మరమ్మతులు చేయటం కావచ్చు, ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయేమో ముందే కనుక్కొని వాటిని బాగు చేయటం కావచ్చు. ఏదైనా ఆమ్, ఏదో ఫ్లైట్ ఎక్కామంటే ప్రాణమే పోద్ది అనేంత పరిస్థితి కాకుండా ఆ, మనుషులకి ధైర్యం ఉండాలి. ప్రయాణికులకు ముందు ధైర్యంగా ఫ్లైట్ ఎక్కే పరిస్థితిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరు. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.